హాయ్ అండి అందరికీ. ఈరోజు రవ్వ కేక్ చూపించబోతున్నాను. ఈ కేక్ చాలా టేస్టీగా స్పాంజ్గా వస్తుంది. ముందుగా జార్లో 1 కప్పు ఉప్మా రవ్వ, అరకప్పు పంచదార, 3 ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ బదులు మీరు వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. అరకప్పు మిల్క్ పౌడరు, అరకప్పు మెల్ట్ చేసిన నెయ్యి వేసుకొని కొంచెం పాలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టుకున్న తర్వాత చూసారా బ్యాటర్ అయితే మనకు కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇంకొంచెం పాలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి మినిమం ఒక 2 కప్పుల మనకు పాలు పడుతుంది. తర్వాత మనం రెడీ చేసుకుందామండి. ప్రీహీట్ చేసుకుందాం కుక్కర్ని. ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ బౌల్ రెడీ చేసుకోవాలి. బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మైదా పిండి వేసుకొని జస్ట్ చేసుకోవాలి. మీకు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఉంటే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ వేసుకొని ఇంకొంచెం కలపాలి. ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంది కాబట్టి కొంచెం పాలు వేసుకొని కొంచెం పలచగా చేసుకోవాలి. ఒక్కసారి వేసుకోకండి. పాలు అయితే కొంచెం వేసుకొని బ్యాటర్ చూసుకొని ఇలాగా రెడీ చేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీకు ఇష్టమైతే టూటీ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బాదం జీడిపప్పు వేసుకున్నా. ఇలా మంచిగా కలిపి ఒక స్పూను బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు వేసుకొని మంచిగా ఇలాగా ఒక్క సైడ్లో కలపాలి. ఇలా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకూడదు. బౌల్లో బేటర్ వేసుకొని పైన కొంచెం గార్నిష్కి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే అది మీ చాయిస్ అండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా. మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఈ కేక్ బ్యాటర్ పైన వేసుకొని మూత పెట్టి ఒక 45 మినిట్స్ వదిలేయాలి. నాకైతే కరెక్ట్గా 45 మినిట్స్ అయితే పడింది. చూసారా, చాకు గుచ్చితే మనకి కొంచెం అంటకపోతే కేక్ అయితే అయిపోయినట్టు. చల్లగానే తర్వాత ఈ కేక్ తీసేయాలి అండి. వేడి మీద తీస్తే కేక్ అయితే ఇరిగిపోతుంది. ఇలా పైన డప్ చేసుకొని తీయాలి. చూసారు కదా, కేక్ అయితే చాలా మంచిగా వచ్చేసింది. మనకు బటర్ పేపర్ లేకుండా కూడా మంచిగా వస్తుందండి. ఇలాగా చూసారు కదా, చాలా స్పాంజ్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా కట్ చేసుకొని ఈ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.